పెడన పట్టణంలోని 2వ వార్డులోని మెట్ల పూర్ణచంద్రరావు గారి కాలనీలో కొత్త విడో పింఛన్ని అందించిన టీడీపీ నాయకులు. పెడన పట్టణ ప్రజలకు తెలియజేయటం ఏమనగా ఈరోజు పెడన పురపాలక సంఘం యందు 2వ వార్డే 16 గారు కాలం చేసినందువలన వారి సతీమణి అయిన దుర్గా వెంకట లక్ష్మి గారికి ఆ పెన్షన్ను గవర్నమెంట్ వారు ఈరోజు ఆ పెన్షన్ను వెంకటలక్ష్మి గారికి వార్డు ఇన్ఛార్జి మరియు వార్డు కౌన్సిలర్లు నా సమక్షంలో ఇద్దరం ఉండి కమిషనర్ గారు ఆ పెన్షన్ను పంపిణీ చేయడం జరిగింది. తెలియపరుచుకుంటున్నాం. ఇదే విధంగా పెడన పురపాలక సంఘంలో ఎక్కడైనా ఏ విధంగా ఇబ్బంది జరిగినను వారి పెన్షన్ వెంటనే వచ్చే విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది. మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వారి చొరవతోటి అలాగే పట్టణంలో ఉన్న పట్టణ ప్రథమ పౌరురాలైన చైర్మన్ గారి సమన్వయంతో ఈ పెన్షన్ల వెంటనే అందజేయటం జరుగుతుంది. తెలియపరచడం మా ఆయన గారు పోగానే నాకు పింఛన్ ఇచ్చినందుకు ధన్యవాదాలండి. అందరికీ నమస్కారం. ఈ రోజున శుభదినం. ఎందుకంటే గత ప్రభుత్వ కాలంలో మనం ఆదివారాలు వచ్చినా ఏదైనా విశేషమైన పండుగ రోజులు వచ్చినా కూడా ఒకరోజు వాయిదా వేసి 2వ రోజుకి లేదా 3వ రోజుకి ఇచ్చే దుర్భరమైన పరిస్థితి మన ఆంధ్ర ప్రజలకి అవగతం అని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ఈరోజు మనం 31వ తారీఖులో ఉన్నాం. రేపు ఇవ్వాల్సిన పెన్షను ఈ రోజునిచ్చి నిరుపేదల కళ్ళల్లో వెలుగు చూడాలనే సంకల్పంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సభాముఖంగా నేనైతే దృఢంగా చెప్పగలను. ఈరోజు మా 2వ వార్డులో స్పౌజ్ పెన్షన్ ఎలిజిబిలిటీ ఉండి ఎర్రా వెంకటలక్ష్మి గారికి కిందటి నెలలో ఆయన కాలం చేస్తే ఈ నెలలో వెంటనే ఆవిడ చేతిలో నీ కుటుంబానికి నేను అండగా ఉన్నానమ్మా అని మా చంద్రన్న ఆ ఇంటి బిడ్డగా భావించి ఈ రోజున సాక్షాత్తు స్థానిక మున్సిపల్ కమిషనర్ వారి ఆధ్వర్యంలో ఈ రోజున ఇతర చక్కటి కార్యక్రమానికి నాంది పలికిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ అదేవిధంగా ఇంతటి దృఢ సంకల్పంతో ఈ ప్రభుత్వం మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను తీసుకెళ్లడానికి ఇది ఒక వేదిక అవుతుందని ఈ సందర్భంగా అందరికీ మనవి చేస్తున్నాను. ధన్యవాదాలు.